మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం ఈరోజు నిన్న చెప్పుకున్నటువంటి వాక్యమును మనం కంటిన్యూ చేసుకున్నాం. అయితే నేను రాత్రి ఏం చెప్పుకున్నాము అనంటే, దేవదూతలు అవి చేసే పరిచర్య గురించి చెప్పుకున్నాం. దేవదూతలు అంటే తెలుసు, దేవుని దగ్గర ఉండి దేవాది దేవుడు చెప్పే ప్రతి మాట చేసే వాటిని దేవదూతలు. అయితే మనకంటే ముందే దేవాది దేవుడు దేవదూతలను చేశాడు, కొన్ని గుంపులుగా చేశాడు అనమాట. ఒకటి దేవదూతలు, ఇంకో గుంపు ఏమో సరావులు అని అంటారు, ఇంకో గుంపు కెరూబులు అని అంటారు. ఇలా వాటిని విభజించాడు. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క గుంపు ఒక్కొక్క పని చేస్తుంది. నిన్న వాటి గురించి మనం చూసాం. ఫస్ట్ ఒక దేవదూత గురించి చూసాము. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉంటారు. అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, ఉపవాసం అయిపోయే కడవ బయటికి. అప్పుడు సాతాను శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు సాతాన్ని గద్దిస్తాడు. గద్దించిన తర్వాత వెంటనే దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తాయి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అరణ్యంలో ఉండి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవదూతలు వచ్చి పరిచర్య చేశాను అని అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి దేవదూతలు పరిచర్య చేశాయి. పరిచర్య అంటే ఏంటి? ఇప్పుడు మనం చర్చ్ ఉంది ఎగ్జాంపుల్గా. చర్చ్లో పరిచర్య అంటే ఏంటి? ఊడవటము, కుర్చీలు వేయటము, బల్లలు వేయటము, ఏమైనా బూజులు అంటే దులుపుకోవటం, కడగటం, తొడవటం, ఇవే దీన్నే పరిచర్య. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఏ పరిచర్య చేసి ఉంటాయి? మరి అరణ్యంలో అని చూస్తే అరణ్యంలో చేసిన పరిచర్య చుట్టూ ఏ ఆపదాయానికి రాకుండా, సాతాను శోధింపకుండా పరిచర్య చేసిన విధానం మనం గమనించవచ్చు. అలాగే ఆయన ఉపవాసం ఉండి కొండ మీదకి రాగానే సాతాను శోధించాక ఆయన నీరసంతో 40 రోజులు ఉపవాసం అంటే చాలా దారుణం. ఒక రోజు మనం ఆహారం లేకుండానే ఉండలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఏమీ తినకుండా అరణ్యంలో ఒంటరిగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో బలహీనంగా ఉంటారని చెప్పి ఇంకా ఎక్కువ శోధించవచ్చు అని చెప్పి సాతాను చాలా ట్రై చేసింది. కానీ దేవాది దేవుడు గద్దించాడు. అప్పుడు ఆయనకి పరిచర్య చేశారు వచ్చి దేవదూతలు, ఆయనకు కావాల్సిన సహాయం చేయటం. తర్వాత ఇంకొక దేవదూతలు వరుసగా వారి పేర్లు చూసుకున్నట్లయితే మికాయేలు అనే దేవదూత. ఈ దేవదూత కడబూర శబ్దము, దేవాది దేవుడు మరలా త్వరలో రాబోతున్నాడు ఈ భూలోకానికి. ఆ టైంలో ఈ దూత బూర మ్రోగిచ్చిద్ది. దానిని కొడబూరం అని అంటారు. కడబూర అని అంటే ఇక అదే అంతము, ఇంకేమీ ఉండదు తర్వాత అని. ఆ కడబూరం మ్రోగించేది ఎవరు అని అంటే ఈ మికాయేలు దేవదూత. ఇంకొక దేవదూత ఉంది, గాబ్రియేలు దేవదూత. ఈ గాబ్రియేలు దేవదూత చేసే పని ఏంటి? దేవాది దేవుడు చెప్పిన మాటలన్నీ తీసుకొచ్చి మనుష్యులకు చెప్తా ఉంటది. అయితే మనము క్రిస్టమస్ రోజు చూస్తాం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనిన ప్రవచనం. ఆ మాట తీసుకువెళ్ళి మరియమ్మ గారికి చెప్తుంది ఈ దేవదూత. ఆ దేవదూత పేరు ఏంటి అని చూస్తే గాబ్రియేలు అని ఉంటుంది. సో సమాచారాలని పంపిణీ చేస్తూ ఉంటది గాబ్రియేలు. తర్వాత ఇంకో దేవదూతలను చూసాము. ఆ దేవదూతలు దశలోనికలో ఉన్నాయి. ఆ దేవదూతలు ఒకసారి చూద్దాం మళ్ళీ. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారును మొదట లేతురు. ప్రధాన దూతలతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభు ఒక పెద్ద బూర తీసుకొని ప్రధాన దూతలు అంటే ముఖ్యమైన దేవదూతల్ని తీసుకొని మధ్యాకాశానికి వచ్చి బూర ఊదుతాడు. ఆ ప్రధాన దూతల్లో మొట్టమొదటి దేవదూత మికాయేలు అని చెప్పి వేరే యూదా గ్రంథంలో ఉంటాయి. తర్వాత ఇంకో దేవదూత ఎవరు అని అంటే ఆది కాండంలో ఒక దేవదూతలు ఉంటాయి, కెరూబులు అంటారు వాటిని. ఆదాము అవ్వ తోటలో తప్పు చేశారు. ఏం తప్పు? దేవుడు తినొద్దు అన్న పండుని తిన్నారు. దేవుడికి కోపం వచ్చింది. వారికి కావాల్సిన వస్త్రాలన్నీ వారికి చేసి ఇచ్చేసి ఈ తోట నుండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. వారు వెంటనే బయటకు వెళ్ళిపోయారు. వారు మరలా మనసు మార్చుకుని లోపలికి వస్తారేమో అని చెప్పి దేవాది దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ తోటకి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి
ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షము పోగు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. ఈ కెరూబులు చేసిన పని ఏంటి అని అంటే, ఆ తోటలో జీవవృక్ష ఫలములు అనేవి ఉన్నాయి. మంచి చెడులు తెలివినిచ్చే ఫలము ఉంది, జీవవృక్ష ఫలము ఉంది. అంటే ఆ పండు తింటే ఇంకా చనిపోరు. ఒకవేళ ఆదాము కానీ అవ్వ కానీ ఆ పండు తినింటే మనం చావు అనేది మనకు ఉండదు, మనం చచ్చిపోం, ఎల్లకాలం ఇంతే ఉంటాం. కానీ మన పిల్లలు ఉంటారు, భూమంతా నిండిపోతా ఉంటుంది, మనం మాత్రం చచ్చిపోం. ఇక్కడే జీవితాంతం బ్రతికేవాళ్ళు ఆ పండు తింటే. వాళ్ళు అప్పుడే ముందే పాపం చేస్తారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఒకవేళ మీరు ఇప్పుడు పాపం చేస్తారు, పాపి ఎక్కువ కాలం బతికితే ఏమైంది? పాపం చేసినోడు ఎక్కువ కాలం బతికితే ఏమైంది? లోకం మొత్తాన్ని నాశనం చేస్తాడు, అంతేనా? తనలాగే మారుస్తాడు. ఇంకొకటి, తనలాగా మారకపోతే శిక్షిస్తాడు. కాబట్టి పాపులు ఈ లోకంలో అధికమవుతారు కనుక దేవాది దేవుడు ఆ జీవవృక్ష ఫలము తినకూడదు అని చెప్పి ఆ తోటకి కాపలాగా మెయిన్ డోర్ దగ్గర 2 ఖడ్గ జ్వాలలు నిలబెట్టాడు. ఆ వాటికి తోడుగా కెరూబులను నిలబెట్టాడు. అంటే ఇంకా ఎవ్వరు లోపలికి ప్రవేశించలేరు. ఇప్పటికీ ఆ తోట భూమి మీదే ఉంది, కానీ కనపడట్లేదు ఎవరికి. ఇంకా వెతుకుతున్నారు. అవి అమెజాన్ అడవుల వైపు ఉంది అది ఇంకా ఆ తోట. సో కెరూబులను దేవాది దేవుడు కాపలాగా పెట్టాడు. తర్వాత యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా 6:2 ఇంకొక దేవదూతలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొంచు రెంటితో ఎగురుచుండెను. చాలు. ఇక్కడ ఇంకొక దేవదూతలు. ఈ దేవదూతలు ఏం చేస్తున్నాయి అంటే, ఈ దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయంట. ఇదిగో 2 కింద 2, ఇక్కడ తల దగ్గర ఇక్కడ 2, 6 రెక్కలుండి ఈ 6 రెక్కలు ఇదో లోపల రెక్క, ఇది బయట రెక్క. ఈ లోపల రెక్క మొత్తం కళ్ళేనంట. మొత్తం ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, అట్లా మొత్తం ఈ 6 రెక్కలకి లోపల పక్క మాత్రమే కళ్ళున్నాయి. అయితే ఈ 6 రెక్కల్ని ఎలా ఉపయోగించింది? పైన ఉన్న 2 రెక్కలనేమో మొహం మూసేసుకుంటుంది, కింద ఉన్నటువంటి 2 రెక్కలతో కాళ్ళు కప్పేసుకుంటుంది. మిగతా 2 రెక్కలు ఉన్నాయి కదా, వాటితో ఎగురుతాయంట ఈ దేవదూతలు. ఇవి చేసే పని ఏంటి? దేవాది దేవుని సన్నిధిలో నుంచొని దివారాత్రం అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి సంవత్సరం ఆగకుండా అలిసిపోకుండా అలాగే లైన్లో నుంచొని పరిశుద్ధుడు 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 ఇదే పదం పలుకుతాయి అంట. ఏమని పలుకుతాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? ఏ తప్పు చేయనోడు, ఏ లోపము లేనోడు, ఎటువంటి లోపము మచ్చ డాగు లేనటువంటి వారిని పరిశుద్ధుడు అని అంటారు. ఇటువంటి పరిశుద్ధుడు అనే పేరుని మనిషికి చెప్పగలమా? మనిషిని పిలవగలమా? పరిశుద్ధుడు, ఏమి పరిశుద్ధురాలు అని పిలవగలమా? లేదు. ఏదో ఒక తప్పు మనిషి ఖచ్చితంగా చేస్తాడు, ఉంటది. అయితే దేవాది దేవుని ఆ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని పెద్ద ప్రతిగానంలో ఉంటుంది. అదొక పాటలాగా పాడుతూ ఉంటాయి అంటారు. అవి అలా పాడుతూ ఉంటే ఈ గుమ్మం ఉంటారు కదా, గుమ్మం కమ్మీలు కింద పునాదులు అవి కదులుతాయంట వాళ్ళు పాడుతుంటే. పరిశుద్ధుడు 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 అంటే ఆ గుమ్మాలన్నీ లేచి మళ్ళీ కింద కూర్చోటం, లేచి కింద కూర్చోటం, అట్లా ఒక వైబ్రేషన్ వచ్చిందంట. అక్కడ మందిరంలో మొత్తం పొగ, ఆ మందిరం అంతా పొగ ఉంటుంది. ఈ విధంగా ఒక గుంపు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటది. ఇంకొక గుంపు చూద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 9:11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉండి హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో
వాని పేరు అపొల్లోయోను. అయితే ఇక్కడ పాతాళానికి అధిపతి ఒక దేవదూత ఉన్నాడు. అసలు పాతాళం అంటే ఏంటి? నరకము. నరకానికి అధిపతి ఒకడున్నాడు, దేవదూత. ఆ దేవదూత పేరు అబద్దోను. ఈ దేవదూత ఏం పని చేస్తుంది? పాతాళానికి కాపలా కాస్తుంది. ఎవరైనా పాతాళంలో ఇంకా అధికమైన పాపం చేస్తే, ఆ పాపం చేసిన వాళ్ళే పాతాళంలో ఉంటారు. ఇంకా ఏమైనా తప్పులు కానీ చేస్తే నాశనం చేసే అధికారం కూడా ఉంది. అంటే పాతాళంలోకి వెళ్ళిన ఎవరు నాశనం అవ్వరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాపి చనిపోయాడు, తీసుకెళ్ళి నరకంలో వేసాడు, చచ్చిపోడు నరకంలో. యుగ యుగాలు కాలుతానే ఉంటాడు, యుగ యుగాలు నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు, కానీ ఆత్మ చావదు. అయితే ఆ పాతాళమును కాచేటువంటి ఈ దేవదూతకి నాశనము చేసే అధికారం కూడా ఉంది. అయితే ఇట్లాంటి దేవదూతలను భూమి మీదకి త్వరలో రానివ్వబోతున్నాడు. భూమి మీదకి త్వరలో ఈ దేవదూత వచ్చి మొత్తాన్ని సగానికి సగం మనుషులను చంపేసింది, భూకంపాలను రప్పించింది, సునామీలను రప్పించింది ఈ దేవదూత. మనల్ని హింస పెట్టిద్ది అనమాట. అప్పటికి మనం బ్రతుకుంటామో లేదో తెలియదు, ఎప్పుడు దేవుడు రాకుండా వచ్చిద్దో కూడా తెలియదు. ఇప్పుడు రావచ్చు, మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు రావచ్చు, మనం నిద్రపోయే సమయంలో రావచ్చు, రేపు తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. మన ప్రార్థన అంతా అయిపోయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే టైంలో కూడా రావచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని రాకడ వచ్చేసింది. ఆయన రాకడ వచ్చి వెళ్ళింది. ఆయన పరిశుద్ధులను తీసుకెళ్ళిపోయి మిగతా పాపులను వదిలేశాడు అనంటే ఇటువంటి దేవదూతలు బోలుడు వస్తాయి. భూమి మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి దేవుడు వదిలేస్తాడు. అప్పుడు ఏం చేస్తాయి దేవదూతలు? ఇష్టం వచ్చినట్టు చేస్తాయి, మనుషుల్ని హింసిస్తాయి, బాధ పెడతాయి, ఇబ్బంది పెడతాయి. మనుషులు చచ్చిపోవాలి అనే ఆలోచన తీసుకొస్తాయి. మనుషులు చచ్చిపోదామని చెప్పి బావిలో దూకటానికి వెళ్తే బావి అలా కదిలిద్దంట. అంటే మనిషికి చావును కూడా తీసుకురానివ్వవు. ఆ విధంగా హింస పెడుతుంది. తర్వాత దేవుడు కానీ వదిలేస్తాం. ఈ దేవదూత పాతాళానికి అధిపతి. దీనికి ఏం హక్కు ఉంది అని అంటే ఎవరినైనా నాశనం చేసే హక్కు ఉంది. తర్వాత అదే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 5-6 వచనాల్లో రెక్కలకి కళ్ళు ఉంటాయి, వాటి గురించి చూసినాం. ఇప్పుడు లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 16:22. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన. ఇక్కడ ఒక ఉపమానం చెప్తాడు దేవాది దేవుడు. ఏంటి ఆ ఉపమానం అంటే దరిద్రుడు ధనవంతుడు ఉపమానం. దరిద్రుడు అంటే ఏంటి అర్థం మీ దృష్టిలో? దరిద్రుడు అంటే ఏంటి? ధనవంతుడు అంటే ఏంటి? చెప్పండి. దరిద్రుడు అంటే ఏంటి? విన్నారా ఇప్పుడన్న పేరు? దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, భేదవాడు, ఏమీ అనుభవించలేనివాడు, వారిని దరిద్రుడు అని అంటారు. ధనవంతుడు అని అంటే ధనము ఉన్నటువంటి వాడు, గొప్పవాడు. ఈ దరిద్రుడు ఎలా ఉండేవాడు అని అంటే చిన్న పాకాలో, అది కూడా ఉండి లేక చిరిగిపోయిన పాకాలో ఉండి ఒళ్ళంతా కుష్టివ్యాధితో రోగంతో ఉండి ఆకలితో అలమటిస్తూ అల్లాడిపోతూ కింద ఉంటే పక్కనే ఆనుకొని ధనవంతుడి ఇల్లు, కిటికీలో నుంచి వచ్చి చూస్తే దరిద్రుడు కనిపిస్తాడు. ధనవంతుడు తాను ఇంకొకరికి సహాయం చేయగలిగేంత ధనం ఉంది, కానీ ఇవ్వలేదు. ధనవంతుడు చక్కగా కూర్చొని ఉంటాడు ఇక్కడ బల్ల మీద, అన్నం తింటా, ఫుడ్ తింటా ఉంటాడు. ఎంతో కొత్త కింద పడిదిగా, కింద పడి ఎవరు తింటారు? ఎత్తుకొని పనోళ్ళు తింటారా? ఎవరు తింటారు? కింద పడింది ఎవరు తింటారు చెప్పండి. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, అన్నం తింటున్నప్పుడు కింద పడినాయి మెతుకులు, తీసి మళ్ళీ అన్నం బొల్లలో వేసుకోగా ఏం చేస్తాం? పడేస్తాం. ఒకవేళ ఏదైనా జంతువులు ఉంటే మన నెలల్లో వాటికి వేస్తాం. అలాగే అన్నం ఆ ధనవంతుడు తింటా ఉంటే రొట్టె ముక్కలు కింద పడితే కుక్కలాగా రొట్టె ముక్కలు ఏరుకొని లాజరు తినేవాడంట. అయినా సరే ధనవంతుడు మాత్రం చూసి సైలెంట్గా ఉన్నాడు. అయ్యో పాపం అల్లాడిపోతున్నట్టున్నాడు అని చెప్పి ఒక గుడ్డ ముక్క ఇవ్వలేదు, ఆకలి తీరటానికి రొట్టె ముక్క ఇవ్వలేదు, ఉండటానికి నీళ్ళలో ఉండటానికి ఇల్లు ఇవ్వలేదు. చూసి వదిలేశాడు, నాకు సంబంధం లేదు, నాకు అనవసరం అని.
సరే అని చెప్పి ఒకానొక టైంలో ఇద్దరికి మరణం అనేది వచ్చింది. మనిషికి మరణం అనేది సహజం వచ్చింది. ఈ దరిద్రుణ్ణి ఎవరు తీసుకెళ్లారంట? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయంట. మళ్ళీ చదువుదాం వచ్చిన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడు. ఆయన పేరేంటి? లాజరు. కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? దరిద్రుడు అంట. అంటే చూసారా, మనుషులు కూడా మనలో ఉన్న గుణాలను లోపాలను బట్టి పిలుస్తారు ఎవరైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెద్ద డబ్బున్న వాళ్ళము, అబ్బో ఆయన డబ్బు లేదు వాడా, అంతేనా? రెస్పెక్ట్ పోతుందా? దరిద్రుడు రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వడు మనిషి. ధనవంతుడికి జ్ఞానం లేకపోయినా రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు? డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ లాజర్కి పేరున్నా సరే ఇక్కడ ఏమని పిలిచారు? దరిద్రుడు అన్నారు. ధనవంతుడికి పేరు లేదు, ధనవంతుడు అనే ఉంటది, కానీ ధనవంతుడు అని చెప్పేశారు ఇక్కడ. అయితే ఈ దరిద్రుణ్ణి దేవాది దేవుడు గమనించాడు. అదే విధంగా మనము కూడా అలాంటి దరిద్రతలో ఉంటే దేవుడు గమనిస్తాడు. ఆ దరిద్రుణ్ణి తీసుకెళ్ళడానికి దేవాది దేవతలు భూలోకానికి వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళి, అబ్రహాము విశ్వాసానికి నీతిమంతుడు, ఆ దేవాది దేవునికి అపారమైన భక్తుడు, దేవుడు చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా చేసినాడు. అట్లాంటి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇట్లా అనుకొని మన బిడ్డను ఎట్లా కూర్చోబెట్టుకుంటాం దగ్గర, అట్లా కూర్చోబెట్టుకున్నాడు ఆయన. దూరం నుండేమో ఆ ధనవంతుడు చూస్తున్నాడు. ఏం చేశాడని? మా బల్ల కింద రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు, వాడేంటి అక్కడ కూర్చున్నాడు? నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేనేంటి ఇక్కడున్న పాతాళంలో? నువ్వు అతన్ని గమనించలేదు, నువ్వు అతన్ని పట్టించుకోలేదు, కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను కూడా పట్టించుకోలేదు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎవరినైనా దూషిస్తే దేవుడు కూడా నిన్ను దూషిస్తాడు. ఎవరినైనా నువ్వు వదిలేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. మనం ఏం చేస్తామో తిరిగి మనకి అదే వస్తాడు. సరే అని చెప్పి పాతాళంలో అల్లాడిపోతా ఉంటాడు మంటలకి. ఆ మంటకు అల్లాడిపోతూ గొంతారిపోయింది. గొంతారిపోయి, అయ్యా ఆ లాజరు ఉన్నాడే, జస్ట్ చిటికిన వేలుంది చూసారా, ఇది అట్లా నీళ్ళలో ముంచి ఇలా పైకి తీస్తే ఎన్ని చుక్కలు వస్తాయి చెప్పండి? ఎన్ని చుక్కలు వస్తాయి? ఒక్క చుక్క. అట్ట ముంచి అట్ట లేపి ఆ చుక్క నా నాలుగు మీద పెడితే చాలయ్యా, అల్లాడిపోతున్నానయ్యా, గొంతు ఎండిపోయింది, రమ్మనయ్యా అని కేకలు వేస్తున్నాడు ఆయన. వేస్తుంటే అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఇదే వేదన ఇదే బాధ లాజరు బ్రతుకున్నప్పుడు అనుభవించాడు, నువ్వు చూసి కూడా ఏం చేయలేకపోయావు. నీ దగ్గర అధికమైన డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు సహాయం చేయలేకపోయావు. ఇది మాత్రం జరగని పని, నీ శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. దేవాది దేవుడు తర్వాత మనకు కూడా అలాగే విధిస్తాడు. మనకి సహాయము చేసే స్థితి ఉన్నా పరిస్థితి ఉన్నా చెయ్యకపోతే దేవాది దేవుడు చూస్తూ ఊరుకోడు. మనకు ఉన్నదంతా తీసి ఇచ్చేయమంటలేదు దేవుడు. ఒకవేళ మనకి 10 రూపాయలు ఉన్నాయి, రూపాయి ఉందిగా, 10 రూపాయలు ఖర్చు పెట్టుకో, 10 రూపాయలు 9 రూపాయలు ఖర్చు పెట్టుకో. 1 రూపాయి ఖర్చు చేయి, రూపాయి ఖర్చు చేయలేవు, 10 రూపాయలు ఖర్చు చేయి, లేకపోతే పావలా ఖర్చు చేయి. ఖర్చు చేయటం మాత్రం ముఖ్యం. నీ సహోదరులను ప్రేమించడం మాత్రం ముఖ్యం. ఇరుగు పొరుగు వారికి కావాల్సిన ప్రతిదీ ఇవ్వటం ముఖ్యం అని చెప్పి దేవుడు చెప్పారు. అలాంటి వారిని దేవదూతలు వచ్చి దగ్గరుండి తీసుకెళ్ళి, ధనవంతుడికి ఎంత డబ్బులు ఉన్నాయో ఆ ధనవంతుని ఎట్లా కూర్చోబెట్టుంటారో ఒకసారి ఊహించుకోండి. ధనవంతుడు కదా, బాగా మంచి ఖరీదైన బంగారంతో వేసినటువంటి వస్త్రాలు వేసి బంగారపు పెట్టి ఆ బంగారంతో మొత్తం చేసి కూర్చోబెట్టుంటారు. అంతేనా? వచ్చిన ఏ దేవదూతలైనా ఏ మనుష్యుడైనా మనుష్యుడు మాత్రం ఘనంగా తీసుకెళ్ళి పూడ్చాడు తప్పితే పరలోకానికి దేవదూతలు తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు. డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయి నరకంలో పడిపోయాడు. అలా దేవదూతలు మనము మరణిస్తే అలా రావాలి. మన మరణం ఆ విధంగా ఉండాలి. మన మరణము మనుష్యుల్లో ఘనంగా ఉండి దేవుళ్ళో ఘనహీనంగా ఉండకూడదు. మన మరణము మనుషుల్లో గొప్పగా ఉండి దేవుళ్ళో చులకనగా ఉండకూడదు. ఎక్కడ ఘనంగా ఉండాలి? మన మరణము దేవుని దగ్గర ఉండాలి. మనుషుల దగ్గర ఉంటే ఏం లాభం? అంతేనా? ఇప్పుడు మనం మనుషుల దగ్గర మంచిగా బతికాం, ఎన్ని రోజులు చెప్పుకుంటారు మన మంచితనాన్ని? మహా అయితే 2 రోజులు, ఓ సంవత్సరం,
మనం బ్రతుకున్నంత కాలం. అంతేనా? మళ్ళీ తర్వాత ఏదో వస్తుంది ఇంకో టాపిక్, మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ. కానీ నిరంతరము గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు? దేవాది దేవుడు మాత్రం. ఇంకొక దేవదూత గురించి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇదొక చాలు. ఇక్కడ బెతెస్దా అనేటువంటి ప్రాంతము, బెతెస్దా అనేటువంటి కోనేరు అన్నమాట. యెరూషలేములో బెతెస్దా అనే కోనేరు. దీనికి ఎన్ని మంటపములు? 5 మంటపాలు. మంటపాలు అని అంటే ఎలా చెప్పాలి మీకు? మంటపాలు అని అంటే అదొక గుమ్మాలు, స్తంభాల టైప్ లో ఉంటాయి అనమాట. 5 వరుసగా. ఆ 5 మంటపాల మధ్యలో కోనేరు ఉంటది అనమాట. తెల్లవారుజామున అవ్వగానే కోనేరు కదులుతుంది. దేవదూతలు ఆ కోనేరులో దిగి కదులుతుంది అనమాట నీరు. ఆ నీరు కదులుతుందిరా అన్న వెంటనే ఎవరైతే ఫస్ట్ ఆ కోనేరులో దిగుతారో మనకి క్యాన్సర్ అన్నా తగ్గిపోయింది, మనకు కళ్ళు లేకపోయినా చూపు వచ్చింది, కాళ్ళు లేకపోయినా కాళ్ళు వస్తుంటే మా రోగం మనుషులు నయం చేయలేని రోగం కూడా ఆ కోనేటిలో దిగితే అది ఫస్ట్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి నయమైంది. ఇది పాట కూడా ఉంది. ఏం పాట అది? యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు, అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు, అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో దేవదూత దిగే వేళ నీళ్లు కదిలేను, ఆ నీళ్లు కదిలే వేళ రోగి బాగుపడును. దేవదూత దిగే వేళ నీళ్లు కదిలేను, ఆ నీళ్లు కదిలే వేళ రోగి బాగుపడును. ఏ రోగి చుట్టూ కూర్చుంటారు. ఫస్ట్ దూకేసేవాడు. దూకిన ప్రతి ఒక్కరికి స్వస్థపడిపోయాడు. అయితే వాళ్ళల్లోనే ఒక 38 ఏళ్ల నుండి కాళ్ళు లేక బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు ఒక ఆయన. దూరంగా కూర్చున్నాడు. ఆయన్ని తీసుకొని వెళ్ళి కోనేటిలో వేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు, బంధుమిత్రులు వాళ్ళు మాత్రం తీసుకొని వచ్చి సహాయం చేసేవారు. అంతేనా? రోగులు వాళ్ళందరికీ వాళ్ళు సహాయం చేసుకోలేరు కాబట్టి వాళ్ళని రోగులు అంటారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి కోనేటిలో పడేశాడు. అయితే ఈ 38 ఏళ్ల నుండి అక్కడే కూర్చొని ఉన్నాడు, ఎవరు సహాయం చెయ్యక. అందరూ దేవదూత వస్తున్నాడు, కోనేటిలో నీళ్లు కదిలిస్తున్నాడు, దూకేస్తున్నారు, అందరూ స్వస్థపడుతున్నారు. 38 ఏళ్ల నుండి ఒకే స్థలంలో కూర్చున్నాడంటే మీరు ఆలోచించండి. ఎంత బాధ, ఎంత వేదన. ఆయన కళ్ళ ముందు ఎంతమంది స్వస్థత పడిపోయారో, ఆయన కళ్ళ ముందు ఎంతో మంది రోగాలు నయమైపోయి వెళ్ళిపోతూ వాళ్ళతో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటే నాకెవరూ లేరే అని చెప్పి ఎన్ని రోజులు ఎన్నేళ్ళు బాధపడుతూ ఏడ్చుంటాడు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అలా వెళ్తూ చూశాడు.
ఏమయ్యా ఎన్నేళ్ల నుండి ఇక్కడ ఉన్నావు అంటే 38 ఏళ్ల నుండి. 38 ఏళ్ల నుండి ఇక్కడ ఉన్నావే, ఒక్కళ్ళన్నా సహాయం అడగచ్చుగా. అయ్యా కోనేరు కదులుతుంది, నన్ను దాంట్లో పడే అని చెప్పి ఒక్కళ్ళు కూడా చేయలేదయ్యా. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? లేచి నడవాలనుకుంటున్నా. సరే అయితే లేచి నీ బరువు ఎత్తుకున్నాడు. నడవచ్చా? నడవు. లేదు, లేచాడు, నడవటం మొదలుపెట్టాడు. చుట్టూ అందరూ షాక్. 38 ఏళ్ల నుండి నడవకుండా కూర్చున్న వ్యక్తి ఇదే, ఈయనే కదా, ఇంకా కోనేరు కదిలే సమయం కూడా అవ్వలేదు, అట్లా ఎట్లా నడిచాడు రా ఈయన అని అడిగితే, నన్ను బాగు చేసింది ఈయన అని చూపించేలోపు యేసుక్రీస్తు గారు అక్కడ ఉండేవారు కాదు, వెళ్ళిపోయేవారు అక్కడి నుండి. సో అట్లా దేవదూతలు స్వస్థతను కూడా కలిగించాయి. ఏ విధంగా? ఒక నీటి ద్వారా రోగులకు స్వస్థతను కూడా కలిగించిన గుంపు ఒకటి ఉంది, దేవదూతల గుంపు. తర్వాత ఇంకో గ్రంథం చూద్దాం. కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చాలు. దేవదూతలు కనిపించి ఏం చేస్తాయంట? దేవదూతలు పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి మనకు సహాయం చేస్తాయంట. మనం నడుచుకుంటా వెళ్ళేటప్పుడు మనకు రాయి తగలకుండా చూసుకుంటాయంట. మనం దారిలో వెళ్తున్నప్పుడు మనం క్షేమంగా వెళ్ళటానికి సహాయం చేస్తాయంట దేవదూతలు. ప్రతి ఒక్కరికి దేవదూతలు సహాయం చేస్తాయంట. ఇంకోసారి చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవాది దేవుడు మనము నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆ దేవదూతలు నా బిడ్డలకి రాయి తగలకూడదు చూసుకోమని చెప్పి దేవాది దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఈ విధమైనటువంటి వాగ్దానము దేవాది దేవుడు దానియేలు గారికి అరణ్యంలో పారిపోతున్న సమయంలో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎందయ్యా, నా కర్మ ఏంటి, నా కొడుకు నన్ను చంపటం ఏంటి, నేను ఇలా పరిగెత్తటం ఏంటి, అరణ్యంలో అల్లాడిపోవటం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ రోధిస్తూ అల్లాడిపోతూ ఉంటాడు దావీదు గారు. ఇప్పుడు దేవాది దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు, నాకు ఇలా సహాయం చేయి, నాకు అలా సహాయం చేయి, నా శత్రువులను నశింపజేయి, నా శత్రువులను నాశనం చేయి, నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఈ విధమైనటువంటి ప్రార్థనలో ఇదో ప్రార్థన. ఏంటిది? దేవాది దేవుని దేవదూతలు మనకు కాపలాగా ఉంటాయంట. దేవాది దేవుని దేవదూతలు ఎవరికి కాపలా ఉండాలి? అసలుకైతే ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి? ఇస్తే దేవాది దేవుడు ఆయన దగ్గరే ఉండాలి. కానీ మనకంటే వారిని తక్కువగా చేశాడంట. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? మనమే ఎక్కువ. దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా చేస్తాయి దేవదూతలు. తూచా తప్పకుండా చేస్తాయనమాట. పొళ్ళు అటు చేయవు, ఇటు చేయవు. పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు కదలకుండా స్తుతిస్తున్న ఈ దేవదూతలు అని అంటే ఒకసారి ఆలోచించాం. మనం చేయగలమా? మనం కూర్చోగలమా? మనం పాడగలమా? మనం వాక్యం చదవగలమా? మనం ప్రార్థించగలమా? మనం దేవుని జ్ఞాపకం చేసుకోగలమా? ఇవేమీ చేయలేం. మనకంటే అవి చాలా గొప్ప భక్తిని చూపిస్తాయి. ఒకవేళ చూపించకపోతే లూసిఫర్ అని చెప్పి ఒక దేవదూత ఉంది పరలోకంలో, ప్రధాన దేవదూత. అది కూడా ఎవరెవరు ప్రధాన దేవదూతలు అంటే గాబ్రియేలు. మీకు గాబ్రియేలు సమాచారం